ఒక్కసారి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే ఆనాటి ప్రభుత్వం పేదలంతా గాలికి వదిలేస్తే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఒక్కసారి ఆలోచన చేయండి. మేము వాళ్ళు మొత్తం మన యావరేజ్ రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిగా వదిలేస్తే మేము కేవలం 2024-25లో 54,000 ఒక ఈ జిల్లా సంబంధించి 54,12,36,12 నుంచి సంవత్సరం మొత్తానికి ఇప్పటికల్లా ఈ ఒక్క సంవత్సరంలోనే 306 కోట్ల రూపాయలని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టాం. 306 కోట్ల రూపాయలు 16,35,787 కోట్ల రూపాయలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పెద్ద ఎత్తున రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టలేదు. ఇది పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని మీరు గాలికి వదిలేస్తే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యాబుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కటేసారి 58 స్కూల్స్ని మొదటి దఫా శాంక్షన్ చేశాం. మరో 24 స్కూల్స్ని మళ్ళీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 58 స్కూల్స్ కూడా 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం. ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు విద్యపరంగా ఇటు పేద ప్రజల కోసం వైద్యపరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే.